గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. మనమైతే ఇప్పుడు రైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చి మన వాళ్ళు ఒక డెస్టినేషన్ ప్లేస్ పెట్టున్నారు. అందరు అక్కడ ఉన్నారనమాట, మనమే వేరే చోట ఉన్నాము. సో ఇంకా అక్కడ లొకేషన్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను ఆ రూమ్ నుంచి. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది మన వాళ్ళని రీచ్ అవ్వడానికి. సో ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఎక్స్ప్రెస్ వే అనమాట, పైన ఉండేది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతా ఉన్నాము. సో అఫీషియల్లీ మన ఊటీ రైడ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. మన వాళ్ళందరినీ కలుసుకున్నాం అనమాట. సో ఇంకా అందరు కలిసి స్టార్ట్ అయిపోయినాం, లగేజ్ అంతా ర్యాక్ చేసుకునేసి. ఓ షిట్, దీనికి టోల్ కొట్టాలా? 3 బైక్స్ ఊటీ ఎంత ఊడేమో 195 రా. ఎందుకురా 195? ఏ గేట్ తీరా. ఓకే, ఒక బైక్కి టోల్ గేట్ 65 రూపీస్ తీసుకున్నారు. 3 బైక్స్ 195 అయిందనమాట. అన్న 65 ఒక బైక్కి ఎక్కువ అనిపించింది నాకైతే. ఈ రోడ్లో ఫస్ట్ టైం నేను రావడం, మైసూర్ రోడ్. కానీ మామూలుగా లేదు. మనకి నైట్ కరెక్ట్గా 3 అవర్స్ స్లీప్ అంతే. మీరు నా లాస్ట్ వీడియో చూస్తుంటే మనము కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి వెళ్ళి ఉన్నాము. సో అది నేనే అనమాట. నేను అక్కడికి వెళ్ళేసి రిటర్న్ అయ్యి ఉన్నాను అనమాట. వచ్చేసరికి నేను రూమ్కి వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఇంకా లగేజ్ అవన్నీ సర్దుకొని పడుకునేసరికి 1 అయిపోయింది అనమాట. కరెక్ట్గా ఇంకా 3 అవర్స్ పడుకొని 4:30కి లేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా స్టార్ట్ అయిపోయినా. సో అక్కడ తీసుకున్న స్లిప్లు ఇక్కడ చూపించాలి. జస్ట్ 12 కిలోమీటర్స్ రోడ్డుకి 65 తీసుకున్నాడా? చాలా ఎక్కువ. ఎలక్ట్రానిక్ సిటీ ఎక్స్ప్రెస్ వేలోనే 25 తీసుకుంటారు అంతే. ఇప్పుడిప్పుడే బ్యూటిఫుల్ సన్ రైజ్ కూడా అవుతా ఉంది. టెంకాయ చెట్ల మధ్యలో సన్ సూపర్గా ఉండదు లొకేషన్. ఓకే, ఇట్స్ ఫ్యూయల్ టైం. చేతులు గడ్డగడ్డిపోతున్నారా? నీకేమన్నీ వేసుకున్నావు? చాలు బాబా. మార్నింగ్ వ్యూ చూడండి ఎలా ఉందో. కిందంతా వాటర్, మంచు అయితే చాలా ఉంది. మనకి లాస్ట్ వీక్ అయితే ఊటీలో ఫుల్ స్నోఫాల్ అయిందంట. అలా ఉండింది. 6 degrees 5 degrees అంతవరకు వెళ్ళిపోయిందంట టెంపరేచర్. మెయిన్ రోడ్ నుంచి ఏదో డైరెక్షన్ చూపించింది. ఓకే, మైసూర్ అవుట్స్కట్స్ నుంచి దాటేస్తాం ఇప్పుడు. చాలామంది బైకర్స్ వెళ్తూ ఉన్నారు, అందరూ ఊటీకి అనుకుంటా. నేను విన్నా చాలాసార్లు బెంగళూరు టు ఊటీ రూట్ చాలా బాగుంటుందని. ప్రస్తుతానికి అయితే ఓకే. కానీ మనకి మెయిన్ వచ్చి బందీపూర్ ఫారెస్ట్ వస్తుంది అనమాట. ఆ రూట్ చాలా బాగుంటుందని నిన్న. జింకలు అన్నీ కూడా వస్తాయంట మనకి రోడ్ సైడ్. జింకలు, ర్యాబిట్స్, ఎలిఫెంట్స్, ఇంకా చాలా అనిమల్స్ అని కనిపిస్తూ ఉంటాయంట. 100 కిలోమీటర్స్ కవర్ చేసాం ఇప్పటికి. ఇంకొక 180 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ మిస్. ముందర బండి పడిపోయి ఉంటాడు. వాడు బస్సు వాడు గుద్దుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఓకే కదా. సో మనతో పాటు ఇంకో బైకర్ గ్యాంగ్ కూడా జాయిన్ అయినారు అనమాట. అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. ఇంకా అదే బైకర్స్కి ఉన్న అడ్వాంటేజ్, అది కమ్యూనికేషన్ ఏం అవసరం లే, అలా కలిసిపోతాం అంతే. అది మైసూర్ బైపాస్ రోడ్లో మనకి బైక్స్ అలవ్ లేదనమాట, ఓన్లీ కార్సే అలవ్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇంకా ఇట్లా పల్లెటూరులో నుంచి లోపల నుంచి పోతా ఉన్నాం. సో చిన్న రైడ్ అప్డేట్ ఏంటంటే, మైసూర్ కూడా దాటేసాం మనము. మైసూర్ లోపల సిటీ నుంచి పోకుండా అవుట్స్కట్స్ నుంచి అలా దాటేసాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కాగాలి, ఎక్కడైనా మంచి లొకేషన్ చూసి. ఆకలేస్తూ ఉంది. వండేరా అప్పుడు తేజు అన్నది, ఇప్పుడు 2 బ్యాగులు కట్టేసాము. ఆడ నా దాంట్లో ఒక బ్యాగు. దీనికి లగేజ్ క్యారియర్ లేదు. ఒక చిన్న ప్రకృతి బ్రేక్. గైస్ చూడండి గైస్, లొకేషన్ ఎంత బాగుందో.
కావేరీ రివర్ ఫ్లో అవుతుంది, ఎంత బాగుంది చూడండి. వావ్, అరే ఫ్లో గట్టిగా ఉంది చూడండి. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఎంత వెడల్పు ఉందో. బోటింగ్ కూడా ఉంది ఆ పక్క, చాలా ఉన్నాయి వాటర్. ఈ పల్లెటూరులో నుంచి నేచర్ హైవేకి వచ్చేస్తున్నాము. ముందరే నేచర్ హైవే కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే 9:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలే, నాకు మంచి స్పాట్ ఎక్కడ కనబడలేదు. బాబు లేకు, ఏ నిద్రపోతున్నావా? ఎంతవా వస్తుంది రా, చల్లగాలి అన్నీ వస్తుంది. అవును, ఈడ లేవే ముందర ఉన్నది. బా సాయిరామ్, ఫుడ్ కోసం మా తంటాలు మొత్తానికి ఈడ కనిపించింది. అది అది ఫుడ్ గురించి వెతికి ఎన్ని కిలోమీటర్లు? 50 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ నుంచి వెతికితే ఇది కనిపించింది. ఇక్కడ ఫుడ్ చూడాలి కానీ హాట్ వాటర్ ఇచ్చాడు. అయ్యగారికి మినరల్ వాటర్ వేడి చేసి ఇస్తే అది హాట్ వాటర్. ఇది ఇచ్చింది ఎక్కువ. చెన్నీళ్ళు పెట్టకుండా వేడి పూడి. అది పూరిగా చోళ బట్టుల. మా వాళ్ళందరూ దోశలు చెప్తున్నారు. చూడండి మన లగేజ్ అంతా ఎట్ట పెట్టున్నారు. 460 అయిందంట బిల్లు. పర్లా కొరతావా ఏదో భలే ఉన్నా యాక్టివ్గా. ఈ ఫ్యాంట్ కొరతావు. సరే 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 పో, ఆడు పిలుస్తున్నాడు. ఓకే, ఫుడ్ బ్రేక్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసాం. ఆడ కుక్క భలే క్యూట్గా ఉంది. అది టైగర్ అంట. వీడియో తీసా, బాగుంది, ఫుల్ యాక్టివ్. నేను కొంతసేపు వెనకాల కూర్చునేసాను. ఇంకొక 20 to 30 కిలోమీటర్స్లో ఘాట్ రోడ్ వస్తుంది అనమాట, బందీపూర్ ఫారెస్ట్ది. అక్కడ మనం తీసుకునేస్తాం మళ్ళీ బైక్. అంతవరకు మనవాడు తోలుతాడు, మనం కొంచెం వెనకాల రెస్ట్ తీసుకుంటాం. థ్యాంక్ యూ ల్యాండ్ ఆఫ్ ఫోకార్డ్స్ చామరాజనగర. ఊటీ ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఊటీలో టాయ్ ట్రైన్కి మన వాళ్ళు బుక్ చేస్తున్నారు. టికెట్ దొరుకుతాయా లేదా అని చెప్పి సస్పెన్స్లో ఉన్నాము. దొరుకుతాయంటాము. దొరుకుతాయని అనుకుంటున్నాను. టాయ్ ట్రైన్ కోసం మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. 3 పెట్టుకున్నారు ఫోన్లు. నాకు డౌట్, నువ్వు కొంచెంసేపు తిరుగుతా ఉంది. ఎందో తిరుగుతానే ఉంది. వీడికి వచ్చేసింది. బుకింగ్ అయిపోయింది. బిక్కిరెడ్డి, నితీష్, దిలీప్ 3 సీట్లు, ఒక విండో సీట్ వచ్చింది. దీనిలో ఒక విండో సీట్ వచ్చింది. ఇంకో 2 టికెట్స్ వచ్చి 2 విండో సీట్లే.
సెట్ మనకి. ఇటు చూడండి గైస్, రోడ్డు పక్కన చెట్లు ఎంత బాగున్నాయో. అన్ని మర్రి చెట్లు కదా ఇవే. రాత్రిలో వస్తే అయిపోయా, రాత్రిలో వస్తే పోతాడు. ఓకే, వెల్కమ్ టిఎంసి గుండ్లుపేట్. ఇక్కడ నుంచి మనకి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం ముందరకు వెళ్ళినాక. వచ్చేసాం, దగ్గరలోనే చెక్ పోస్ట్ వస్తుంది. పొద్దున చలి సావ కొట్టింది, ఇప్పుడు చూడు ఎండ ఎట్టుందో. అందుకే కొబ్బరి నీళ్ళు తాగాం. వాటర్ ఓకే, నేను ఇట్లా తాగలేను, కెమెరా ఆఫ్ చేసి తాగుతాను. సో ఇదే గైస్ చెక్ పోస్ట్. సైడ్లో ఆపు. ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. అమ్మా మనం బయట తీసుకుందాం.